ఇంతవరకు దేవుడు మంచి సమయంలో దయచేస్తారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని నామము మహిమ ఘనత ప్రభావములు పొందుగాక. ఈ సమయంలో చేరుస్తున్న అందరికీ దేవునికి స్తోత్రములు. ఎందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ కొనియాడుచున్నాను. కారణమైన సంఘము ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బాధ ఇబ్బందులు ఉన్నా, సంఘమంతో కుటుంబంగా ఒక శరీరంగా ఒక్క ఇంట్లో సమస్య వల్ల అందరం కన్నీరు కారుస్తాము, అందరం ఏడుస్తాము, అందరం సంతోషం ఉంటే అందరం వెళ్తాము, దుఃఖం ఉంటే అందరం. అదే సంఘానికి సంతోషం వేసే అంటారు కదా. ఇప్పుడు మీకు అర్థం కాదు నేను ఎందుకు పాదంలో అడుగుతున్నాను. పరమాత్మకు మీరు అండర్స్టాండ్ లేటర్. నిజమే, ఈరోజు సంఘంలో దేవుడు ఐక్యత, ప్రేమ, మరి ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధము కాపాడుకుంటారు. పరిశుద్ధాత్ముడు అందరితో మాట్లాడటం మనం సిద్ధంగా ఉండగా ఈరోజు గడిచిన వారం దేవుడిచ్చిన అంశం మనము సమయం బట్టి మధ్యలో కొంత భాగం మనం చెప్పుకొని మనం ఆపేశాము. మొదటి యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనము మొదటి భాగం చూసుకున్నాం. ఇప్పుడు 2వ భాగము మనము వెళ్దాము. వాక్యానికి వెళ్ళే ముందు ఒక ప్రశ్న, పోయిన వారం నేర్చుకున్న అంశాలు చెప్పగలరా ఎవరన్నా? సంపూర్ణ విధేయత. సంపూర్ణ విధేయత ఇంగ్లీష్లో మంచి వర్డ్ చెప్పానండి. ఎవరు చెప్పగలరా? ఇంగ్లీష్లో దానికి ట్రాన్స్లేషన్ వాక్యంలో ఉన్నమాట చెప్పాను. ఈరోజు ఉదయకాలం మిస్సి అంటున్నాడు, మామ తెలుగులో చెప్పకు, వాక్యం ఇంగ్లీష్లో చెప్పవు, నాకు తెలుగు అర్థం అవ్వట్లేదు. మంచిది, ఈరోజు ఇంగ్లీష్లో పెద్ద కవర్ చేద్దాము. ఎవరు ఇంగ్లీష్ చాలా అవసరం. ఎన్నో యాప్స్, నేర్చుకో యాప్ అని, ఆ యాప్ ఇంగ్లీష్ యాప్ అన్ని పెట్టుకుని నేర్చుకుంటాం. కానీ దేవుడు ఇంగ్లీష్లో కూడా ఫ్లో ఇచ్చారు. దేవుడు మహత్వం బట్టి విదేశాల్లో కూడా వాక్య పరిచయం చేయడం దేవుడు కృప ఇచ్చారు. మరి ఈ సమయంలో ఇంగ్లీష్లో ఒక టైటిల్ ఇచ్చారు. లాస్ట్ టైం మనం నేర్చుకున్న వాక్య అంశం ఎవరు చెప్పారు? ఫస్ట్ నుంచి వచ్చాడు అక్షయ. వెరీ గుడ్ కదా. బ్రీమ్ఫుల్ ఒబీడియన్స్. బ్రీమ్ అంటే అంచు, ఒక పెద్ద డ్రమ్ ఉంటే మనకు పైన అంచు ఉంటుంది, అదే బ్రిమ్ అంటారు కదా. బ్రీమ్ఫుల్ ఒబీడియన్స్ అంటే అంచుల వరకు నిండైన విధేయత. ఇక నిండి పొరలే వరకు వచ్చే విధేయత. నిండి పోయింది పొరలిపోతుంది. ఇక హల్లెలూయా. దేవుడు ఈరోజు మన ద్వారా కోరినది విశ్వాసము. విశ్వాసులుగా పిలవబడుతున్న మనమందరం కదా. క్రైస్తవులకు మరి యొక్క పేరు విశ్వాసం. బిలీవర్స్ అయ్యా, మంచి బిలీవర్స్ విశ్వాసులు. అయితే విశ్వాసులకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణము సంపూర్ణ విధేయత. బ్రీమ్ఫుల్ టోటల్ ఒబీడియన్స్. విశ్వాసం ఉంటుందో, విశ్వాసం తగిన మనకు విధేయత ఉంటుందో, అప్పుడు గొప్ప విజయము, సమృద్ధి అనే విజయము మనం పొందుకుంటాం. అదే ఈరోజు అంశం. విశ్వాసము, సంపూర్ణ విజయము, సంపూర్ణ విధేయత, గొప్ప విజయము, సమృద్ధి విజయము. ఈరోజు మనం మంచిగా లాస్ట్ వీక్ అంశంలో కొంచెం కొంత భాగం మనము ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రతి ఒక్కరిని దేవుడు సందేశకు, ఏ ఒక్కరిని దేవుడు పట్టిన కూడా చిన్న పిల్లలకు కూడా అవసరమైన వాక్యం. ఒబీడియన్స్ నీడెడ్ ఫర్ ఎవ్రీబడి. విధేయత లేకుండా ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు పెద్దల చిన్న బిడ్డల జీవితాల్లో కూడా. కాబట్టి దేవుడు నేర్పించాడు. ఈరోజు దైవికమైన విధేయతతో మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రేమ పట్ల మహా గొప్ప దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యము చేత మాట్లాడి వాక్యం చేత సర్వ విశ్వాన్ని సృష్టించిన దేవా, ఈరోజు ఆ వాక్కు చేత ప్రభా ఏమో మనం జీవింపజేస్తున్నామయ్యా. ఎంతో వందనాలు చెప్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ ఈరోజు ఆ వాక్కు మాకు అర్థం చేసుకుంటున్నాయినా శక్తిని దంచండి అయ్యా. అక్షరము చంపును జీవించాలి. పరిశుద్ధాత్మ కేవలం వినుమానమై ఉంటే, కేవలం బైబిల్ జ్ఞానము సంపాదించుకునే వాళ్ళమంటే నువ్వు చనిపోదావు ప్రభు. కానీ ఆత్మ జీవింపజేయండి. పరిశుద్ధాత్మ బ్రతికించండి, జీవింపజేయండి. ఈ పరిశుద్ధాత్మ చేత మా జీవితంలో ఉజ్జీవింపజేయమని. ఏ ఒక్కరి దానిలో ప్రతి ఒక్కరి పరిస్థితిలో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి సమస్యల గుండా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయ ఆత్మీయ లోతుల్లో మీరు ప్రక్షాళన చేసి ప్రత్యక్షత, విడుదల, స్వస్థత, విజయము
అనుగ్రహించి వినామం గొప్పగా మహిమపరచుకోవాలి. సాతాను అంధకార చీకటి లయపరిచి ఎత్తించి పాలనలో యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొచ్చు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పోయిన వారం మనము నేర్చుకున్నాం కదండి యోహాను సువార్త 2వ అధ్యాయంలో. ఒకసారి మన వాక్యాన్ని త్వరగా అందరం కలిసి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరం కలిసి యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వచనాలు అందరము కలిసి దయచేసి ఒకసారి లేసులు పడదాం. ఎందుకంటే దేవుడి వాక్యం మనము లేసులు పడి ఒకసారి చదువుకున్నాం. రైట్, 1, 2, 3 స్టార్ట్. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం అందరం దయచేసి కూర్చున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించును. ఈ సమయంలో మనము వాక్యంలో గమనిస్తుంటే యేసయ్య వివాహానికి ఆహ్వానించారు. మనము యేసయ్య తల్లి యొక్క చాలా దగ్గర సమీప అందులో వాళ్ళు కానాలో వివాహం జరిగే కుటుంబం కావచ్చు. కాబట్టి యేసయ్య తల్లి అక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తున్నది. మరి వాక్యంలో గమనిస్తే యేసును మన శిష్యులు ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు. ఈరోజు నిజమే ప్రశ్న ఏంటంటే యేసయ్యను హృదయంలో ఆహ్వానించేది మొట్టమొదటి స్థితి. యేసయ్య మన హృదయంలో, మన జీవితంలో, మన పరిస్థితిలో, మన ప్రతి సందర్భంలో యేసయ్యను మనం ఆహ్వానిస్తే గొప్ప అబైడింగ్ జాయ్, అబైడింగ్ పీస్ అనగా నిలిచి ఉండే సమాధానము, నిలిచి ఉండే యొక్క నెమ్మది మనము చూస్తాము. యేసయ్యను కేవలము సంతోష ఆనందంలో కదండి, నీ ట్రబుల్స్ అండ్ సారోస్, ప్లెజర్స్ అండ్ జాయ్, ఆనందాల్లో, సంతోషాల్లో, మరి అన్ని సమయాల్లో యేసయ్యను ఆహ్వానించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు ఎంతమంది ఇంకా యేసు ప్రభువుని హృదయంలో ఆహ్వానించక ఉన్నారు ఇంకా కదా. ఆ వాక్యం సెలవిస్తుంది ప్రకటన 3 కదా 20 వర్షంలో యేసయ్య తలుపు బయట ఉండి అని తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరైనా నా స్వరం కదా విని తలుపు తెలిసినట్లా నేను వారితోనూ వారు నాతో కలిసి భోజనం చేస్తాను. యేసయ్య ఎవరిని బలవంతం చేసేలా తలుపు తెరుచుకునే రాడమా? యేసయ్య ఎవరిని బలవంతంగా నన్ను నమ్ముకో ఇక రక్షణ పొందు అని చెప్పాడు. కానీ అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, అన్ని పరిస్థితులు దేవుడు ఆయన ఉంచుతాడు. ఆయన బయట ఉండి నీ కొరకు కన్నీరు కారుస్తాడు. ఆయన వేచి చేయి చాపి నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె రా నా దగ్గరికి అనేది అన్నిటితో హృదయపడుతుంటాడు. ఆయన స్వరం వింటే నీవు ఆయన స్వరం విన్నడలా నీ హృదయము కఠినపరచుకోకము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుని ఎవరు బిడ్డలారా, రక్షణ చాలా ప్రాముఖ్యము. రక్షణ వాయిదా వేస్తున్నా, జీవితంలో ఏది వాయిదా వేసినా ఓకే, రక్షణ మాత్రం వాయిదా వేయకండి. చిన్న బిడ్డలు చనిపోతున్నారు, లోక బిడ్డలు ఎవరు భయపడేసి పట్టదండి. కానీ రక్షణ లేకుండా వారు చివరి క్షణాల్లో అల్లాడిపోయే పరిస్థితి అది చూస్తుంది. భయంతో, దుఃఖంతో, భారంతో చెప్తున్న మాటలు
రక్షణ మాత్రం ఎవరిని లక్ష్యం చేయకండి. ఒకప్పుడు రక్షణ పొందండి, ఆప్షన్ బ్యాంకు క్లాసులు అన్ని రెడీగా ఉన్నాయంటే ఆ పొందుతుందయ్యా. మళ్ళీ తర్వాత వచ్చే నెల, ఆ నెల, ఈ నెల, ఇంకా 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 ఎండాకాలము, వానకాలము, పరీక్షలు, ఉద్యోగాలు అన్ని చెప్పారు. ఐసీలో ఉండి ఆ బ్రదర్ ఏడుస్తున్నాను, అయ్యా నాకు దేవుడు జీవం ఇస్తే మళ్ళీ తిరిగి ఆలయానికి నడిపిస్తే రక్షణ పొందుకుంటాను అయ్యా. ఐసీలో ఉండి ఇస్తూ ఉంటారు, రక్షణ పొందాలి నేను. అన్ని ఆరోగ్యం బాగున్నప్పుడు మంచిగా ఏం చేశారు అయ్యా? మనం భూస్థాపన చేసిన మా సహోదరులు ఈ వారంలో ఒక వివాహము, మరి వెడ్డింగ్ యానివర్సరీలో, మరి భూస్థాపన అన్ని జరుగుతున్నాయి. మానవుని జీవితం పరిస్థితి గమనించాము. జీవితం దాటిపోతా ఉంది. సురేష్ మన మాధవపల్లి రమేష్ గారి యొక్క బంధువులు సురేష్ యొక్క స్టేటస్ చూసాను. యవనస్తుడు, మంచి యవనస్తుడు. విష్ బ్రదర్ అంటే నాన్న ఏమైంది అన్న, యాక్సిడెంట్తో చనిపోయాడన్న. మంచి యవనస్తుడు. రక్షణ ఉన్నదా? రక్షణ ఉన్నదా? ఈరోజు ఏసీని పిలిస్తే ఇద్దరు ముగించబడితే ఏసీని కలుసుకుంటావా? నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రాదేమో, గవర్నమెంట్ జాబ్ రావేమో, లేక ఉద్యోగంలో నాకు ఇబ్బంది ఉంటుందేమో, లేక అక్షర పేరు మార్చుకోలేమో, లేక ఇంకేమో మార్చుకోలేమో, ఏమి మాట్లాడనక్కర్లేదు. నీ హృదయము మార్చుకొని దేవుని నీ హృదయం అర్పించి మిగతా అంతా ఆయన చూసుకుంటాడు. ఆయనకు లోబడితే, ఈరోజు వాక్యపు సందేశం అది, ఆయనకు లోబడితే మిగతా అంతా ఆయన చూసుకుంటాడు. ఆయనకు లోబడే మెట్టు మనము లేకుండా ఉంటే కన్నీరు, దుఃఖము చాలా ప్రయత్నిస్తాను బ్రతకాలని. మా సహోదరులు బ్రతకాలని ఎంతో కన్నీరు కాసి ప్రార్థించారు. యెహోవా దొరుకు సమయంలో ఆయనలో వెతుకుడి, యెహోవా సమీపంగా ఉండగానే ఆయనలో వెతుకుడి. ఒక సమయం వస్తుంది, సమీపంగా ఆయన ఉండడు. ఆయన చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఎంత ప్రాధాయపడ్డా, ఎంత చేసినా ఇక నీ దినములు ముగించబడ్డాయి, నీ సమయం అయిపోయింది, చేతులు కాలిపోయాయి, ఇక ఏం చేయలేదు. సమయం ఉన్న దేవుడు బిడ్డలారా, యవనస్తులారా, చిన్న బిడ్డలారా, ఇంతకు చక్కగా డ్రెస్సెస్ వరకు ఒక వ్యక్తి వచ్చాడు. లేనప్పుడు రక్షణ పొందుటకు చక్కగా తయారై వచ్చే పిల్లలు వాక్యంలో కూడా వెళ్ళిపోయారు. మనకి చూడండి, దేవా బిడ్డలు కాపాడండి. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ప్రాధాయపడుతున్న రక్షణ పొందండి. దేవుని దగ్గరికి రండి. దినములు బాగాలేవు, మీ జీవితం చేతిలో లేదు. భూస్థాపనలు చేస్తూ చిన్న బిడ్డలకు కదా భూస్థాపన, యవనస్తుల భూస్థాపనలు చేస్తూ ఈరోజు ధైర్యంగా చెప్తున్నాడు దేవుడు ముఖముతో. దేవుడు మీరు ప్రేమిస్తున్నాడు. ప్రియ యవనస్తులారా, జాప్యము వద్దు, లేకొద్దు, హృదయం దేవునికి అర్పించండి. పాపక్షాపణ పొందండి. దేవుని హృదయము అడ్డపరచుకోవద్దు, ఇంకా లక్ష్యం చేయవద్దు. కాబట్టి యేసయ్య ఆ గృహంలో ఉన్నాడు, యేసయ్య ఆ విందులో ఉన్నాడు. కాబట్టి ఏ కొరత వచ్చినా ఆ విందులో నెమ్మది అయింది కదా. ఈరోజు నీ గృహంలో ఉన్నాడు యేసయ్య. అనుకోవచ్చు, మేము పూర్వకంలో చాలా సంపాదించామో, అన్ని నెమ్మదిగా ఉన్నాయి, దేవుడు మమ్మల్ని బాగా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి ఇండ్లు ఇచ్చాడు, చూడు వాహనాలు ఇచ్చాడు, వస్త్ర వాహనాలు, ఇండ్లు వారి బిడ్డలకు పని, చదువు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని మాకు ఉన్నాయి. వివాహంలో రాక్షసం అయిపోయింది. ఎంత త్వరగా ఇహలోకంలో ఉన్న ఐశ్వర్యాలు, ఇహలోకంలో ఉన్న ఆనందాలు, ఇహలోకంలో నీ ఉద్యోగం ద్వారా, నీ కష్టం ద్వారా వచ్చే అన్ని కూడా క్షణమాత్రంలో కోల్పోతామమ్మా. మర్చిపోకండి. రాత్రియే నోట్లు 2,000 నోట్లు చెల్లవు. ఎంతమంది ఉన్నాయి చనిపోయామో. రాత్రియే లాక్డౌన్, మందిరాలు మూసివేయబడ్డాయి. హఠాత్ మరణాలు. ఆలయానికి వద్దామని ఆశ్చర్యం, ఆలయం క్లోజ్ అయింది, గుడికి తాళం వేశాక ఆదివారం చాలా మంది బయట ఉండి గేట్ కొడుతున్నారు. అయ్యే రోజు ఆలయం లేదనైనా ప్రభుత్వం నుంచి మీరు చూడలేదా, ఆలయం తెరవమంటే తెరవండి, ఒక్కసారి ప్రార్థన చేసుకోగలుగుతాం. నాకు అనుమతి, ఆలయం తెలిసినప్పుడు రావు, సమయం ఉన్నప్పుడు రావు. దేవుడు వెళ్ళారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి మన జీవితంలో ఉన్న సంతోషాలు, ఎల్లోక పరమైన ఆనందము, సంతోషము మనము అనుకున్నది మనం సంపాదన ద్వారా వచ్చేవి చాలా త్వరగా ఎత్తించిపోతాయి. ఏవి కూడా నిలబడవు, అన్ని కూడా దాటిపోతాయి. అయితే యేసయ్య చెప్పే మాట, ఆయన ఇచ్చిన ఆనందము, ఆయనలో మనం ఉండగా వచ్చే ఆ తీయని ద్రాక్షరసము, ఆ ఆనందము, ఆశీర్వాదము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అది నిత్యము ఊరడు నీటిగా ప్రతిరోజు ఊరుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ ఆనందం కావాలని యేసయ్యను నీ హృదయంలో, నా హృదయంలో ఆహ్వానించాలి. ఇదే మీకు అనుకూలమైన సమయం.
ఆయన స్వరం మనము విన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఆహ్వానించాడు. మనకి ఇక్కడ మనము వాక్యంలో గమనిస్తుంటే అక్కడ నీరు వచ్చింది కానీ ఔషధం వచ్చినప్పుడు యేసయ్య తల్లి అలవాటుగా లేక యేసయ్య నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంచిన తల్లి ఆయన పరిశుద్ధుడు దేవుని కుమారుడు అని తల్లి మరియా గ్రహించింది. కాబట్టి సమస్య వచ్చిన వెంటనే ఎక్కడికి పరిగెత్తుతామా? యేసయ్య పరిగెత్తింది. ఎక్కడికి పరిగెట్టలేదు తెలుసా తల్లికి? ఎక్కడికి వెళ్ళినా వేస్తే అంతమందికి ఆ సమయంలో ద్రాక్ష పండ్లు తెచ్చినా చేసేది చాలా కష్టమైన అన్ని కదా. పెళ్లి అంటే వేల మంది వస్తారు, అంతమందికి ఇక్కడ తిరగలం. నాకు తెలుసు యేసయ్య దగ్గర సుభిక్షుడు పరిగెట్టి యేసయ్య వాళ్ళకు ద్రాక్షరసం అయిపోయింది. అమ్మా ఆ సమయం ఇంకా రాలేదు. ఖచ్చితంగా ఆయన సమయం వస్తుంది. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన సమయం ఉందమ్మా. నీ జీవితంలో ఆయన సమయం ఇంకా రాలేదేమో కానీ సమయం వస్తుంది. ఆయన నీ కొరకు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం తీయని ద్రాక్షరసం నీ జీవితంలో ఇప్పుడు ఆయన సిద్ధంగా ఆయన కదా ఉన్నాడు. అయితే తల్లి చెప్పిన ఆ యొక్క ఆజ్ఞ మనం చూస్తే గమనిస్తే పరిచారకులకు మీరు ఆయన చెప్పేదల్లా చేయండి. వాట్సోఎవర్ హి స్పీక్స్ అంటు యు డు ఇట్. ఆయన చెప్పినంతా తూచా తప్పకుండా చేయండి అని చెప్పి ఆ తల్లి కదా ఆమె వెళ్ళి మనం గమనిస్తుంటే అప్పుడు ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే 6 రాతి బాణలు కదా. ఆ రాతి బాణల్లో నీళ్లు కదా. అయితే యేసయ్య వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటిది? మీరు బాణలు కడిగి వీటిని నీటితో అంచుల వరకు నీటితో జాగ్రత్తగా మన వాక్యాన్ని ఆలకిద్దాం. వారు లోపడ్డారు కదా. యేసయ్య చెప్పిన మాట వాళ్ళు సంపూర్ణంగా లోపల అంచుల మట్టుకు వారు నింపారు. మనం గమనిస్తుంటే యేసయ్య తల్లి అయిన మరియా కదా మనకి ఆజ్ఞాపించింది, మీరు యేసయ్య చెప్పినల్లా మీరు చేయండి. మన మాటకు లోపడ్డారు కదా. మరియా చెప్పిన మాటకు లోబడి యేసయ్య ఆజ్ఞను సంపూర్ణంగా పాటించారు. ఈరోజు మనం గమనిస్తే ఒక ప్రశ్న కదండి. పరిచారకులు నీళ్ళతో నిండా నింపాడు కదా. వాళ్ళందరూ నీటితో ఆ యొక్క మట్టి ఆ పాత్రలు నింపాక అప్పుడు దేవుడు చేసిన కార్యాలు అక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి ఆ ఒకసారి మనము 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకెళ్ళి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయేది. చూడండి అక్కడ కొంచెం పైకి వెళ్తే మనం ఆలోచన చేస్తే పరిచారకులు అక్కడ వారి సంపూర్ణ విధేయత మనం గమనిస్తున్నాం. వారు ప్రశ్నించలేదు, యేసు ప్రభువా వీరికి అవసరమైనప్పుడు నీళ్లు కాదు ద్రాక్షరసం కావాలి. వీరికి అవసరం ఉంది నాట్ ద వాటర్ బట్ దే నీడ్ వైన్. వారికి అవసరం అది మీరు నీటితో నింపంటున్నారు. ఈ ఆలోచన చాలా ఫూలిష్ గా ఉంది, మూర్ఖంగా ఉంది. నింపే అవసరం ఉందా? వారికి అర్థం అవ్వకున్నా లేక వారి యొక్క జ్ఞానానికి అది మించిన అయినా వారు అవిధేయత చూపకుండా ఆ రాతి బాణను అంచుల వరకు వారు నీటితో నింపారు. అక్కడ వారి విధేయత మనం గమనిస్తున్నాం. మరి నింపినది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇంకా కష్టమైంది కదా. యేసయ్య వారికి ఇచ్చే ఆజ్ఞది, మీరు నింపిన రాతి బాణలో నింపిన నీళ్లను జగ్స్తో మీరు తీసుకొని ఆ నీటిని తీసుకొని వెళ్ళి విందు ప్రధాని యుద్ధంగా ఆయనకు ఇయ్యుడి. వారు ముంచినప్పుడు అవి నీళ్ళే. వారికి భయం వెళ్ళొచ్చు కదా. విందు ప్రధాని దగ్గర పరిచారకులు వెళ్ళి నీరిచ్చి అయ్యా తీసుకో అయ్యా ద్రాక్షరసం అని చెప్పిస్తే ఆయన ఏం చేస్తారయ్యా కదా. వారు శిక్షిస్తారేమో, అసలు బుద్ధి ఉందా ఏమన్నా, ఇవి నీళ్ళనిచ్చి ద్రాక్షరసం అని పంటామని చెప్పి వారిని వెంటనే శిక్షించచ్చు. ఆ నీళ్ళే వారి పైన తిరిగి కొట్టొచ్చాము. కానీ వారు యేసయ్య చెప్పిన మాట జవాబలేదు. 100% సంపూర్ణంగా వారు విధేయత చూపించారు. వాళ్ళకి తెలుసు నీళ్లు ఉంచినప్పుడు అవి నీళ్ళే, పోసినప్పుడు నింపినప్పుడు వాటరే, అది ఉంచినప్పుడు నీళ్ళే, వెళ్ళి విద్య ప్రధానిగా ఇచ్చినప్పుడు అవి నీళ్ళే. మరి దేవుని కార్యం ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే సంపూర్ణ విధేయత చూపిస్తామో వారు నీళ్లు పట్టుకొని విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి అడుగులు వేస్తూ ఉండగా, ఎప్పుడైతే విధేయత విశ్వాసము చూపి విశ్వాసానికి తగు విధేయత మనం చూపిస్తుంటామో ముందుకు వెళ్తుండగా ఎప్పుడు మారింది, ఎలా మారింది ఎవరికి తెలియదు.
అది ద్రాక్షరసం కాదు కదా. విందు ప్రధాని తీసుకొని ఇంత మధురమైన ద్రాక్షరసం ఇంతవరకు ఉంచుకున్నారా, ఇంత తీయనది ఇంతవరకు ఉందా ఆశ్చర్యపడినప్పుడు అక్కడ పరిచారం మాత్రమే అది తెలుసు. మేము పోసింది నీళ్లు, మేము ఇచ్చినప్పుడు అది పుచ్చినప్పుడు ఇచ్చేది నీళ్లు, కానీ తీయగా ఎట్లా అయిందో ప్రధాని కానీ పెళ్లి కుమారుడు కానీ ఎవరికి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత, సంపూర్ణ విధేయత ద్వారానే, విశ్వాసం ద్వారానే గొప్ప విజయం. కదా ఈరోజు విశ్వాసం అని పలుకుబడుతున్న అందరం విశ్వాసంలోని మనకు టైటిల్, మరి విశ్వాసం తగిన విధేయత ఉందా? గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టోటల్ ఒబీడియన్స్. అంచుల మట్టుకు విధేయత కావాలని దేవుడు అప్పుడే గొప్ప విజయాలు మనం చూస్తుంటాం. చాలాసార్లు మనము లోపలకు విధేయత చూపుటకు అడ్డం వచ్చేది ఒకటే అండి, మన జ్ఞానం, మానవుని సొంత జ్ఞానం. ఏదున్నా ఏమంటారు ఇప్పుడు గూగుల్ తల్లి అంటారు కదా, గూగుల్ చూడాలి, ఇక కరెక్ట్ అన్నా కదా, గూగుల్ చూద్దాం, గూగుల్. మనుషులు తలపెట్టిన ఏఐ వాటిపై ఆధారపడి జ్ఞానం సంపాదించుకోవడం దేవుని వాక్యానికి లోపడలేదండి. వాక్యంలో ఉన్నది లోపడలేదు. మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ విధేయత వల్ల ఉపకార్యములు దేవుడు జరిగిస్తాడు. మనము సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నాను గా. ఇక్కడ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక విధ్వరాలు, ఒక ప్రవక్త యొక్క భార్య ఉంది. ఒకసారి మాట చూద్దాం, త్వరగా చూస్తున్నాం. 2వ రాజులు 4వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెండ్లిని చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుడు వాడు నా 2 కుమారులను తనకు దాసుడుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేం కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె ఒకటి ఉండెను, అది తప్ప మరేమీ లేదని. ఆమె చాలా అక్కడ మన వాక్యంలో గమనిస్తుంటే ప్రవక్త భార్య చనిపోయింది. 2 కుమారులు ఎంతో దుఃఖంతో బాధతో ఉన్న పరిస్థితిలో ఆ ప్రవక్త భార్య విధ్వరాలు, 2 కుమారులు యవనస్తులుగా ఉన్నారు. కుమారులు భర్త చనిపోయాడు, ఇక తల్లికి ఆధారము కుమారులే. కానీ అప్పుడు వారు వచ్చి ఆ 2 కుమారులను దాసులుగా వారిని ఈడ్చుకొని వారు వెళ్ళటకు వచ్చారు. భర్త పోయాడు, బిడ్డలను కూడా దాసులుగా తీసుకొని వెళ్ళటకు వచ్చారు. అప్పుడు వచ్చిన తల్లి వేదన చూడొచ్చు, తల్లి యొక్క బాధ చూడొచ్చు. వచ్చి ప్రవక్త దగ్గర ఎలిషా దగ్గర వచ్చి, అయ్యా నా పరిస్థితి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయన్నప్పుడు అక్కడ ఎలిషా అన్నమాట, అమ్మా నేను నీకు ఏం చేయాలి, నీ దగ్గర ఏమున్నది? అయ్యా నా దగ్గర ఏమి లేదు, నేను విధవరాలని, కానీ ఒక్కటే ఒక కుండ ఉన్నది, ఆ కుండలో కొంచెము ఏముందమ్మా, నూనె కదా, నూనె కొట్టి ఒకటి ఉన్నది, నూనె కుండ ఒకటి ఉన్నది అన్నప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీవు మీ కుమారులు కలిసి వెళ్ళి ప్రతి ఇంటికి, మీ ఇరుగు పొరుగు వారింటికి అందరింటికి వెళ్ళి కుండలు, పట్టి కుండలు, ఖాళీ కుండలు కదా, ఎరువు తెచ్చుకోనగా అప్పుగా కుండలు తెచ్చుకొని ఆ కుండలన్నీ ఇంట్లో వచ్చి తలుపు పోసి ఒక్కొక్క కుండలో కొంచెం ఒక్కొక్క 2 చుక్కలు 3 చుక్కలు నూనె పోసి అక్కడ మనం గమనిస్తుంటే చూడండి, 6వ వచనం కదా, 5వ వచనం. అతని యుద్ధ నుండి పోయి స్థానంలో కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసింది. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాడు. అంతలో నూనె నిలిచిపోయింది. ఆమె చూడండి గమనిస్తుంటే ఆ కొంచెం నూనె ఆ తల్లి నింపుతా ఉన్నది. అది నింపుతున్న కదా ఒక నీటి ధారలాగా ఒక ఫ్లో, ఆ కుండల్లో నూనె సమృద్ధిగా నింపిన 2 చుక్కలే, కానీ సమృద్ధిగా ఆ నూనె ఆ కుండలో నిండిపోయింది. ఇంకా వెళ్ళి ఇంకా తేండి పాత్రలు, వెళ్ళి అమ్మ అన్ని పాత్రలు ఖాళీలో ఉన్న అన్ని ఇంట్లోకి వెళ్ళాము, ప్రతి కుండలో తెచ్చాము. ఇంట్లో పెట్టే ప్రతి కుండ ఒక చుక్క నూనె వస్తే కుండ నిండిపోయింది. అక్కడ గమనిస్తే కదా కుమారులు కూడా, అమ్మ నువ్వు చేసే పని ఏంది, కుండలో ఎక్కువగా తెచ్చుకుంటే అవి 2-3 చుక్కలు ఆయిల్ వస్తాయి, ఎట్లా అవి ఉంటున్నాయి? ప్రవక్త చెప్పిన మాట
తల్లి ద్వారా పూజ తప్పుకున్న వారు ఆలకించారు. దేవుడు గొప్ప కార్యము ఆ కుండలో అన్ని కూడా నూనెతో నిండిపోయి పొర్లి పారాయి. అప్పుడులోనే నిలిచిపోయింది కదా. ఆ తల్లి అవన్నీ కూడా అమ్మేసుకొని అప్పు తీర్చుకుంది. దేవుని కార్యములు సంపూర్ణ విధేయత వల్ల దేవుని కార్యములు జరుగుతాయి అనే వాక్యం ఉంది. ఇంకొక సందర్భంగా మనం చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ యేసయ్య పేతురుతో ఉన్న సంభాషణ ఉంటుంది. అక్కడ చూద్దామా? లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేయుదునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేశారు. చూడండి అక్కడ ఏలినవాడ, అక్కడ యేసయ్య ఉదయకాలం అయింది. రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా కూడా ఒక చాప కూడా వారికి దొరకలేదు. ఉదయం అయింది, యేసయ్య వచ్చాడు. అక్కడ బోధించుట చాలిన తర్వాత ఆయన బోధించుట అయిపోయింది. అప్పుడు యేసయ్య సీమోనుతో అన్నాడు, అయ్యా నువ్వు నీ దోణిలో లోతుల్లోనే నడిపించి అక్కడ వల వేయదు. మనం గమనిస్తుంటే పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాము మేము జాలర్లం. నేను, మా తండ్రి, మా తాత అందరం కూడా మేము జాలర్లమే. ఈ సమయం ఉదయకాలం ఎండ వచ్చే సమయంలో చేపలు దొరకవు, చేపలు పడవు. అది అసాధ్యం. మేము రాత్రంతా ఎక్కడ చేపలు ఎక్కువగా ఉంటాయో అన్ని దగ్గర చోట్ల వెళ్ళి వలలేసాం, కానీ ఒక చేప అయినా పడలేదు. అంటే ఈ ఏరియా అంతా చేపలు వెళ్ళిపోయాయి, ఎక్కడ లేవు చేపలు. మేము ఉన్న స్థలం అంతా దర్ ఇస్ నో ఫిష్. అబ్సల్యూట్లీ రాత్రంతా ప్రయాసపడ్డాము. మేము చాలా మాకు తెలుసు ఈ సమయంలో చేపలు దొరకవు అని మనసులో ఎన్ని తలంపులు ఉన్నా పేతురు ఒక మాట అన్నాడు కదండి. పేతురు చెప్పిన ఆ యొక్క మాట ఏంటంటే, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము, ఎంతో అనుభవంతో ఎన్నో మా యొక్క జాలర్ల జ్ఞానంతో ఉపయోగించాం, కానీ ఒక చేప కూడా మాకు పడలేదు. అయినను యేసయ్యా ఈ మాట చొప్పున చేతులు. ఈరోజు దేవుడు మనకిచ్చే ఆజ్ఞ, దేవుడు మన జీవితాల్లో మనతో మాట్లాడే విషయాలు, వాగ్దానం ద్వారా దేవుడు ఆయన కదా మాట్లాడతారు. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దేవుడు మనకు వాక్యం ద్వారా మనల్ని మాట్లాడుతూ, వాక్యానికి బయట దేవుడు మాట్లాడుతూ, దేవుడు మాట్లాడేది వాక్యపు సరిహద్దుల్లోనే దేవుడు మాట్లాడతాడు. వాక్య వెలుగులోనే దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు, బోధించినప్పుడు అయినను మేము ఈ మాట చొప్పున అండర్లైన్ చేసుకుందాం. అందరం కూడా మనకు అర్థము అవ్వకుండా, మన జ్ఞానానికి సరిపోకుండా, ఇంకా పూర్తిగా అనిపించిన కుమారుడు అనొచ్చు, తల్లి అమ్మ ఈ కుండలు ఖాళీ కుండలు వేస్తే ఏ ప్రయోజనం? ఇక్కడ పరిచయం ఉండొచ్చు, ఈ కుండల్లో నీళ్లు పోస్తే ఏం లాభము? వారికి కావాల్సింది ద్రాక్షరసం కదా. ఇక్కడ అనొచ్చు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, ఎందుకు వేయాలి? లేదు, అయినను నీ మాట చెప్పున వెళ్ళారు. వెళ్ళి అక్కడ యేసయ్య వేయమున్న చోట వల వేశారు. యేసయ్య మాటకు లోబడ్డారు కాబట్టి యేసయ్య మనకి ఆజ్ఞాపించాడు. ఏమిచ్చాడమ్మా? గాడ్ కమాండెడ్ ద ఫిష్. ఆ గలిలీ సముద్రం అంతట్లో ఉన్న చేపలన్నీ ఆ స్థలానికి రా అని యేసయ్య ఆజ్ఞాపించాడు. ఎడారి వస్తుంది, అరణ్యంలో రహదారులు, నదులు దేవుడు పారగేస్తాడు. దేవునికి కావాల్సింది వివేక. ఈరోజు ఆ వివేకను చూడకుండా నీ సొంత జ్ఞానంతో, సొంత తెలివితో, సొంత కదా నీ వాక్యంలో కదా సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేస్తున్నారు. స్వబుద్ధి దేవునికి అడ్డుగా వస్తుంది. నీ సొంత జ్ఞానము, నీ అహము దేవునికి అడ్డుగా వస్తుంది. ప్రతి హృదయంలో 2 ఉంటాయంట. ఒక సింహాసనం ఉంటుందంట, ఒక శిలువ ఉంటుందంట. ప్రతి హృదయంలో కూడా, ప్రతి వ్యక్తిలో కూడా there is a throne, there is a cross. అయితే క్రీస్తును సింహాసనంపై ఉంచితే మన అహము శిలువపై ఉంటుంది. ఒకవేళ మన అహాన్ని సింహాసనంపై మనము కూర్చోబెడితే యేసయ్య శిలువపై ఉంటాడు. యేసయ్య సింహాసనంపై ఉంటేనే మనకు విజయం. ఆయనకు లోబడితేనే, ఆయనకు లోబడాలి అంటే మన అహాన్ని, మన సొంత జ్ఞానాన్ని, నాది నేను అంతే కూడా సిలువ వేయవలసిందే.
అప్పుడే దేవుడి కార్యంలో జరుగుతాయి. ఇక్కడ మన వాక్యంలో గమనిస్తుంటే లోపల గారు ఆ గిన్నె సరస్సులో ఉన్న చేపలన్నీ ఆ వలలో నేను వెళ్తాను వెళ్ళి పేరు వేసే వలలో పడతాను. ఎందుకు? ఏసయ్య నాకు నేర్పించాడు కాబట్టి. God will command blessing in your life. God will command life in your life. దేవుడు తన జీవాన్ని, తన ఆశీర్వాదాన్ని ఎప్పుడు అనుమతిస్తాడంటే అక్కడ ఏమీ లేదు, కానీ దేవుడు నిండత్వం ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు, పొర్లి పారే రీతిగా ఇస్తాడు. ఎప్పుడైతే ఆయనకు సంపూర్ణ విజేతను చూపిస్తాము. కాబట్టి ఇక్కడ దేవుడు కోరేది అత్యధికమైన విజయం. ఆ విజయం అక్కడ మనం గమనిస్తుంటే వాళ్ళు మాత్రమే కాదు, సీమోను పెద్ద శిష్యులు కాదు, ఇంకా ఆ పాలు కదా వాళ్ళు ఎవరని ఆయన ఒక పాలువారు అంటారు, వాళ్ళ యొక్క పాలువారు అంటారు కదమ్మా, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా వచ్చి మన ఈ సూచన ఏంటిది, అద్భుతమైనది, ఇంత గొప్ప కార్యము జరిగిందా? యేసయ్యకు లోబడినప్పుడు అది మన జీవితంలో జరిగే కార్యము మన దగ్గరనే ఆగిపోదు. కానీ మన యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆఫీస్ వారు, ఇరుగు పొరుగు వారు అందరూ అద్భుతాన్ని చూస్తారు, గ్రహిస్తారు. యేసయ్యలో విశ్వాసం ఉంచుతారు. దేవుడు ఈ యొక్క సూచన ద్వారా యోహాను సువార్త 2వ మనము కానాలో జరిగిన సూచన క్రియ ద్వారా దేవుడు మనకి ఇచ్చే సందేశం ఏంటిది మనం గమనిస్తుంటే విధేయత, విశ్వాసులుగా పిలువబడిన మనం సంపూర్ణ విధేయతతో మనము జీవించాలి. మరి ఇంకొక మాట మనం అక్కడ గమనిస్తే రాతి బాణలో నీళ్లు పోయకుండా యేసయ్య ద్రాక్షరసం ఇవ్వలేడా? అక్కడ పరిచారకులు నీళ్ళు నింపితేనే కార్యం జరిగిందా? ఎవ్రీ సైన్, ఎవ్రీ మిరకల్ హ్యాస్ ఎ మెసేజ్. దేవుడు చేసిన సూచక్రియలో సందేశం ఏమంటే పరిచారకులు దేవుడు గాడ్ విల్ నెవర్ డూ థింగ్స్ అలోన్. దేవుడు తన ఒంటరిగా ఏది చేయడు. దేవుడు తన దాసుల ద్వారా వీఆర్ గాడ్స్ కోవర్కర్స్. మనం దేవుని పరిచారకం, సహా పరిచారకం కదా. ఆయన తండ్రి అయితే దేవుడు యేసయ్య జ్యేష్ఠ కుమారుడు అయితే మనము ఆయన సహోదరులము, సహోదరులు. దేవుడు మనల్ని వాడుకుంటాడు కదా. దేవుడు ఆయన తన సొంతగా రాక్షసం కలుగును గాక అంటే ఆ కుండలు నిండి రాక్షసం అయిపోతుంది, కానీ దేవుడు అలా చేయడు. దేవుడు గాడ్ విల్ యూస్, దేవుడు పరిచారకులు. గాడ్ వాంట్స్ పార్ట్నర్షిప్ కదా, మనతో కలిసి పనిచేయాలి. మీరు ఈ నీళ్ళను ఈ రాతి బాణలో నీటితో నింపుడి. దేవుడు కోరేది మనము కూడా దేవుడితో సహా పనివారు. నేను కూర్చుంటాను, కూర్చొని ప్రార్థిస్తాను, దేవా అన్ని నీవే చేసేయి, అన్ని నీవే చూసుకో. దేవుడు చేయడు. నీవు చేయగలిగింది నువ్వు చేయాలి, అప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. నీటితో రాతి బాణాలు నేను నింపగలను కదా. నేను కష్టపడి పని చేయగలను, నేను కష్టపడి ఈ కార్యము చేయగలను. నీవు చేయగలిగింది నువ్వు చేసినప్పుడు నీవు చేయలేనిది ఆశ్చర్యకార్యం ఏది? నీళ్ళలో ద్రాక్షరసాన్ని మార్చలేవు, నేను మార్చలేను, కానీ దేవుడు మారుస్తాడు. ఎప్పుడు దేవుడు మారుస్తాడు? ఎప్పుడైతే మనము విధేయత చూపిస్తాం, మనం చేయగలిగింది మనం చేస్తామో సంపూర్ణ విధేయతతో ఎప్పుడైతే మనం చేయవలసింది చేస్తామో అప్పుడు దేవుడు ఆయన కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఆ యొక్క మన జీవితాల్లో దేవా నేను చేయవలసింది వాట్ ఈస్ మై వర్క్, నా యొక్క పని గాడ్ వాంట్స్ కోవర్కర్స్. దేవుడికి అక్కడ కూడా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు పంచాడు. 5 రొట్టెలు అవసరమా? దేవుడికి 2 చేపలు అవసరమా? కలుగురు దాకా అంటే అందరికి విస్తారమైన రొట్టె చేప మన్నా ఎట్లా వచ్చింది అట్లా చేపలు లేదా రొట్టెలు అట్లా వచ్చేది కదా ఆకాశం వచ్చి. కానీ ఎందుకు దేవుడు ఆంధ్రయ్య మీ దగ్గర ఏమున్నాయ్యా, మీ దగ్గర ఏమున్నాయి అన్న రయ్య మా దగ్గర ఉన్నాయి తీసుకుని రండి. ఆ చిన్న వాడిని దేవుడు అక్కడ వాడుకున్నాడు. ఆంధ్రయ్య దేవుడు వాడుకున్నాడు. గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. మన ద్వారా దేవుడు చేస్తాడు, మన ద్వారా కలిసి దేవుడు పని చేస్తాడు. గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ కోవర్కర్స్. కలిసి పనిచేసే సహకారుల కొరకు దేవుడు చూస్తున్నాడు. పార్ట్నర్షిప్, ఆయనతో కలిసి మనం పని చేస్తాము. విధేయత చూపినప్పుడు గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఇంకొక మాట మనం ఇక్కడ గమనిస్తుంటే మనం చేయవలసింది చేయాలి.
దేవునికి సంపూర్ణంగా లోబడాలి. అప్పుడు దేవుడు తన గొప్ప కార్యము జరిగిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో పరీక్షించుకుందాం కదండి. మన యొక్క విశ్వాసము పరీక్షించుకుందాం. మన విధేయత చూపిస్తున్నామా? ఈరోజు సమస్యలు, ఆటంకాలు, బాధలు, కన్నీరు, అనేకమైన అసమాధానము, నెమ్మది లేని జీవితాలకు కారణం ఒకటే దేవునికి అవిధేయంగా జీవిస్తున్నాం. దేవునికి అవిధేయంగా సంపూర్ణ విధేయత లేకుండా జీవిస్తున్నాము. విధేయత అంటూనే, విశ్వాసం అంటూనే అవిశ్వాసంతో ఉన్నాం. మేము అవిధేయతతో, అల్ప విశ్వాసంతో, అపనమ్మకంతో మన జీవితాలను కొనసాగిస్తున్నాం. చెక్ యువర్ ఒబీడియన్స్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. చెక్ యువర్ లైఫ్. నా జీవితాన్ని పరీక్షించుకుంటాను. ప్రియ దేవుడు కూడా యవనస్తుడా, దేవుని మాటకు లోబడుతున్నామా? తల్లిదండ్రుల మాటకు, పెద్దల మాటకు, దేవుడు తన దాసుల చెప్పిన మాటకు మనం లోబడుతున్నామా? మరియా మాటకు ప్రచారకు లోబడ్డారు. ఎలీషా మాటకు ఆ విధవరాలు లోబడింది. ఆ కుమారులు దేవస్థానం వెళ్ళారు. విగ్రహాల కుమారుడు కానీ తన అమ్మ చెప్పింది ఆలకించారు. అమ్మ సేవకుడి మాట ఆలకించింది. ఆలకిస్తున్నామా సేవకుడి మాట? పరిచారకులు కదా, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, మరి వాక్యోపదేశకులు, అపోస్తలుల బోధకులు కూడా ఆలకిస్తూ వింటున్నామా? ఎన్నిసార్లు పోషించుతాను, ఎన్నిసార్లు అవిధేయంగా జీవిస్తున్నాను కదండి. ఇక్కడ దేవుడిచ్చే వాగ్దానము విశ్వాసము, సంపూర్ణ విధేయత, సమృద్ధి అయిన విజయం, గొప్ప విజయం దేవుడు ఎప్పుడు ఇస్తారంటే మనం చేయగలిగింది విశ్వాసంతో చేసినప్పుడే. నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి. క్రియలు లేని విశ్వాసము మృతము. గొప్ప విశ్వాసాన్ని ఇల్లు మాత్రం ప్రార్థిస్తాను కానీ కాలు మాత్రం బయట నేను పెట్టను, ఏమి చేయను. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కదా. అడుగుతున్నాడు కదా, ఏమున్నది అయ్యా నా దగ్గర ఉంటే కదా, కుండ ఉంది, ఒక నూనె కుండ పాత్రగా కొంచెం ఆయిల్ నూనె ఉంది, అది చాలు. మన దగ్గర ఏమి లేకుండా దేవుడు చేయడు. వీళ్ళు ఉన్నదే దేవుడు గొప్పగా దీవిస్తాడు. కనుక చేతిలో ఏమి లేదు, సూర్యదారు తప్ప ఏమి లేదు. దాని ద్వారా గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు. మోస చేత కర్ర ఏమి లేదు. మన దగ్గర కూడా దేవుడు ఇచ్చిన కొంచెం, దేవుడు ఇచ్చినది చాలా. ప్రభువా గొప్ప కార్యంలో నువ్వు చేయక చాలా ప్రభువా. రాతి కుండ, రాతి బాణ, నీళ్ళు అంతే, కానీ గొప్ప కార్యము, తీయని ద్రాక్షరసం. ఈరోజు మన జీవితాల్లో క్రైస్తవులుగా మనం జీవిస్తుంటే అనేకులు మన ద్వారా కోరేది ఏంటంటే, క్రైస్తవులంట, నేను విశ్వాసులంట, దేవుడు జీవన దేవుడు అంట. అనేకులు మనం చూస్తూ మన ద్వారా తీయని ద్రాక్షరసం కోరుతుంటే మన దగ్గర వచ్చేది కేవలం నీళ్ళు మాత్రమే. మన దగ్గర వచ్చేది నీళ్ళు మాత్రమే, ఏమి లేదు. రుచి లేని రుచిగా తీయగా ఆ ద్రాక్షరసం రావాలంటే దేవుడు నీ కొండలు మార్చాలి కదా. వాక్యంలో సమయం లేదు మనకు, నేను ముగిస్తున్నాను. 2వ కొరింథీ 4:7 వర్షంలో మట్టి పాత్రగా దేవుడు మనల్ని చేశాడు కదా. ఏ పాత్రమా? మట్టి పాత్రగా. కానీ మట్టి పాత్రలో ఏం ఉంచాడమా? దేవుని మహిమ ఉంచాడు. అందరం దేశపడాలి. దేవా ఆ మట్టి పాత్ర, రాతి పాత్ర ప్రభా నా జీవితంలో ప్రభా అయిపోయింది ప్రభా, ఆనందం లేదు ప్రభా, సంతోషం ఆరిపోయింది ప్రభా. ఐ ran out of wine, I ran out of joy. జీవితంలో సంతోషం మారిపోయింది, సమాధానం మారిపోయింది. కొరత, ఎన్నో లేని, ఎంతో నిందలు, అవమానాలు ప్రభా, ఏమి లేని పరిస్థితిలో ప్రభా ఐఎమ్ డ్రైడ్ అవుట్ లార్డ్. ఐ ran out of wine ప్రభా. అయిపోయింది ప్రభా. ఇతరులతో ఆయన ఒట్టి పాత్రగా ఉన్నాడు, ఖాళీ పాత్రగా. ఆయన ఎవరికి ఉపయోగం లేని పాత్రగా ఉన్నాడు. ప్రభు నన్ను కరుణించదండి, కటాక్షం చూపయ్యా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామేమో, ఖాళీ పాత్రగా ఉన్నామేమో. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, అభిషేకము, దేవుడు ఇచ్చిన దీవెన, దేవుడు ఇచ్చిన ఆ యొక్క పిలుపు, ఏర్పాటు కూలిపోయామేమో. దేవుడికి విగ్రహాలకు పొత్తు లేదు, దేవునితో బలియాలతో సంబంధం లేదు. దేవుని బిడ్డ, నీలో ఉన్న విగ్రహాలన్నీ తీసిపారాయి, అగ్నిలో ఖర్చుని. దేవుడు దీవించిన కొన్ని మట్టి పాత్రను మహిమతో నింపుటకు, రుచికర ద్రాక్షరసంలో నింపుటకు, రుచికరమైన
జీవితంలో నింపుటకు ఆ రుచి నీకు మాత్రమే కాదు అనేకుల జీవితాల్లో రుచిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని కలుగచేయటకు దేవుడు ఎన్నో పిలుస్తా ఉన్నాడు. దేవుడు బిడ్డ తలను నొచ్చుకుందాం. రక్షణ పొందకుండా ఉన్నావా? రుచి లేకుండా ఉన్నావా? ఎండిపోయిన జీవితం వల్లే ఉన్నావా? ఎవరికి పనికిరాని, నీకు నువ్వు పనికిరాని జీవితంలో ఉన్నావా? రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు నేను నా బిడ్డ రుచిగా తీయని ద్రాక్షరసాన్ని చేస్తాను, మంచి వరకు విధంగా చూపించడం నీకు మనసుందా? పాత్రని ఏ ప్రదేశంలోని పాత్రని ఈ సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జీవనాన్ని వాక్కున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఈ మట్టి పాత్రలోని మహిమను కుమరించమని వేడుకొచ్చున్నామయ్యా. ప్రభా నీరు కానీ ప్రభా రుచికరమైన ద్రాక్షరసం దయచేయండి దేవా. అయ్యా ప్రభా నేను జీవితం ద్వారా నా జీవితం ద్వారా గొప్ప కార్యములు దేవుడు చేస్తూనే ఉండగా ప్రియ విశ్వాస ప్రియ దేవునికి జీవితం సమర్పించుకున్నప్పుడు విశ్వాసము సంపూర్ణ విధేయత చూపినప్పుడు అంచుల మట్టుకు విధేయత చూపినప్పుడు ప్రభువా గొప్ప కార్యం చేస్తాను, గొప్ప విజయం దయచేస్తాను సెలవించిన ఎన్నో ప్రభా వాక్యపు తండ్రి సూచనతో ఆశ్చర్య కార్యముల ద్వారా ప్రభావ కార్యములు జరిగించినారు ప్రభా. ఈనాడు ఈ రోజు కూడా ప్రభావ జరిగిస్తున్నారు ప్రభా. అయ్యా ప్రభా రుచి లేని జీవితాలు తండ్రి మాకు మేము భారమై ఇతరులకు దూరమైన జీవితాలు తండ్రి రుచి కోల్పోయిన ప్రభా, అయ్యా ఆనందము కోల్పోయిన ప్రభా, నెమ్మది కోల్పోయిన ప్రభా, మీ ఆశీర్వాద దీవెనలు కోల్పోయామయ్యా. వ్యర్థమైన ఇహలోకపు వాటినే ఆశీర్వాదము దీవెన అనుకొని అవే గొప్ప అనుకొని వాటి వెనుక పరిగెడుతున్నామయ్యా. రండి ఆహారము కానిదాని కొరకు ఎందుకు మీ జీవితాలు నష్టపరుచుకుంటారు, మీ ధనము బిహేపరుస్తున్నారు. జీవాహారం నేనే అంటున్నారు. మీరు కాక ఇహలోకపరమైన ఆశీర్వాదాలు వెంబడి అన్యులు పరిగెడుతున్నారు, మేము పరిగెడుతున్నాము ప్రభా. భార్యల బలే దీమో ప్రభా విశాల మార్గంలో పరిగెడుతున్నారు తండ్రి. నిజమైన జీవజల ఊరధార అయిన మా యేసయ్య తీయని ద్రాక్షరసంతో మా జీవితాలు నింపండి. ఖాళీ కొండలుగా వచ్చాము, మట్టి పాత్రను ప్రభా, ఏ రుచిలేని పాత్రగా ప్రభా. అయ్యా ద్రాక్షరసం, ఆనందము, సంతోషము, నెమ్మది, ఆదరణ అంతా ప్రభా తండ్రి అయిపోయింది ప్రభా. ఎడారి ప్రభా అనగారిన ఎండిపోయిన జీవితాలకు వచ్చారు. రుచికరమైన తీయని ద్రాక్షరసములు మీరు మార్చారు తండ్రి. అయ్యా విధేయతతో ప్రభా, అయ్యా నీటితో అంచుల వరకు నింపుకుంటాం, మాటకు లోపడతామయ్యా. మేము చేయగలదంతా ప్రభా నమ్మకంగా చెల్లిస్తాం తండ్రి.
అయ్యా విధేయతకు తగిన కార్యములు తండ్రి చేస్తాం తండ్రి. విశ్వాసంతో జరిగిస్తున్నాడు తండ్రి. అయ్యా గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. మా రుచిలేని మా జీవితాలు ప్రవర్తించని రాక్షసంగా మార్చండి. మారాలను వస్త్రంగా మార్చండి. దేవానికి స్తోత్రం. ఈరోజు తీర్మానం చేసి ప్రతి ఒక్కరిని దీవించి అయ్యా వారి జీవితాలు తీర్చగా రుచికరంగా మార్చమని రక్షణ పొందగలుగుతారు. రక్షణ పొంది జీవితాలను కనిపించకు రక్షణ పొందినప్పుడు ప్రతి రోజు భయంతో వణుకుతో మీ జీవితాన్ని అయ్యా మీరు ఆకలి వరకు లేక మరణదినం వరకు అయ్యా రక్షణను కొనసాగించుకొని తీయని ద్రాక్షరసపై అనేకుల జీవితాల్లో సాక్ష్యము ఆనందము ప్రభావం దీని ద్వారా అయ్యా శిష్యులు మేము విశ్వాసం ఉంచారు. అనేకులు ప్రభు విశ్వాసం వచ్చినట్టు వినామని మహిపరచు మా ద్వారా మీరు జరిగించమని యేసు క్రీస్తు నామములో నేను రాసులు పెట్టుకొని మీరు మాట్లాడారు. వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొచ్చు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.